హలో గాయ్స్, వెల్కమ్ టు యానం తెలుగు వరల్డ్. ఇవాళ యానం వచ్చేసి డండరన్ సీజన్ 2 ఎపిసోడ్ 4. స్టోరీలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతే అందరూ కలిసి రిచువల్స్ అయితే చేస్తారు. ఈవల ఆత్మ వెళ్ళిపోవాలి అని, కానీ వీళ్ళు చేసే పనిలో విఫలం అయిపోతారు. ఇలాగే 2-3 సార్లు చేస్తారు, కానీ మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. ఇక దీని తర్వాత అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఐరా కూడా వస్తుంది. అయితే ఐరా చాలా కోపంగా ఉంటుంది, నన్నెందుకు తీసుకువెళ్ళలేదు అని. ఇక మోమో అండ్ ఐరా గొడవ పడతారు. అండ్ ఏలియన్ బాక్సర్తో కూడా ఐరా గొడవ పడుతుంది. నువ్వెందుకు వచ్చావు, నేను మళ్ళీ రావద్దన్నాగా అని. మీరు పంపించిన ఆవు పాలు ఇవ్వడం లేదు, ఇక నా కొడుకేమో పాలు లేకుండా బ్రతకలేడు, అందుకే మేము వచ్చాము అని అంటాడు. సైకో మాంజిరాతో మాట్లాడుతుంది, ఎలా జీజీని అండ్ ఈవిల్ ఐని సపరేట్ చేయాలి అని. ఎన్ని రిచువల్స్ చేసినా యూజ్ ఉండటం లేదు అని. తాంజిరో అంటాడు, మనం ఎంతమందిని తీసుకువచ్చినా జీజీని నార్మల్ చేయలేం, తన స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని అంటాడు. అయితే మనం అక్కడే ఉన్న తారుని చూస్తే తారు ఫుడ్ని తినడానికి ఒక హాట్ పీస్ని నోట్లో పెట్టుకుంటాడు. ఆ వేడి వస్తువు వల్ల నోరు కాలిపోతుంది. తారు లోపల ఉన్న జీజీ అరుస్తూ ఉంటాడు. జీజీ మాట్లాడడం చూసి అందరూ షాక్ అవుతారు. జీజీ నార్మల్ అయ్యాడా లేక ఈవిల్ అయి కావాలనే నాటకాలు వేస్తుందా అని అనుకుంటారు. సరే చూద్దామని అందరూ కలిసి జీజీ ఫేస్ని అయితే ఓపెన్ చేస్తారు. చూస్తే జీజీ అయితే నార్మల్ అవుతాడు. ఇది చూసి సైకో అయితే జీజీ మీద కూల్ వాటర్ వేస్తుంది. వెంటనే ఈవిల్ ఐగా మారిపోతాడు జీజీ. హాట్ సూప్ వేస్తే జీజీ వస్తాడు. ఇది చూసి ఇక సైకో అయితే అందరికీ చెప్తుంది, కూల్ వాటర్ పడితే ఈవిల్ ఐ గాను, హాట్ వాటర్ పడితే జీజీ గాను మారుతున్నాడు అని. సో మనకి తెలిసిందేగా, తారు బాడీతో జీజీని బంధించారు అని. జీజీ హెడ్ని అయితే ఫ్రీ చేస్తారు. ఇకపోతే సైకో వీళ్ళ ముగ్గురికి సారీ చెప్తుంది. అక్కడ ఈవిల్ ఐ ఉందని తెలిస్తే మీ ముగ్గురిని పంపించేదాన్ని కాను అని. టర్బోగ్రాని అంటుంది, మీరు అనుకుంటున్నారా ఈవిల్ ఐని కంట్రోల్ చేయగలరు అని? ఈవిల్ ఐ ఒక మౌంటైన్ స్పిరిట్, తన దగ్గర గాడ్ లెవెల్ పవర్స్ ఉంటాయి. ఈవిల్ ఐ జీజీని కాకుండా నార్మల్ వ్యక్తిని పొసెస్ చేసి ఉంటే ఈ పాటికి చనిపోయేవాడు. ఈ విషయం మీదనే ఈవిల్ ఐ జీజీని ఎంచుకున్నాడు. ఎందుకంటే జీజీ స్పిరిచువల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే జీజీ ఈవిల్ ఐకి ఒక పర్ఫెక్ట్ వెజల్ అని టర్బోగ్రాని అంటుంది. ఈవిల్ ఐ ఇప్పుడే పుట్టిన ఒక చిన్న పిల్లాడి లాంటి వాడు. తాను పెరుగుతూ ఉంటే తన శక్తులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇతన్ని బంధించలేరు అని అంటుంది. ఇక మిగతా వాళ్ళందరూ ఒక ప్లాన్ వేస్తారు, జీజీని ఎలా అయినా కనిపెడుతూ ఉండాలి అని. సైకో అయితే జీజీని సిటీ వదిలి బయటికి వెళ్ళొద్దు అని అంటుంది, ఎందుకంటే సైకో పవర్ సిటీ దాటితే పనిచేయవు అని. అయితే వీళ్ళంతా ప్లాన్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఎప్పుడు హాట్ వాటర్ పెట్టుకోవాలి అని. ఎందుకంటే జీజీ ట్రాన్స్ఫార్మ్ అయిన ప్రతి సిచ్యువేషన్లోనూ అది పనిచేస్తుంది అని. తాగే వాటర్ నుంచి బాతింగ్ వాటర్ వరకు అన్నీ హాట్గానే ఉండాలి అని చెప్తుంది. ఇక బాక్సింగ్ ఏలియన్ అయితే వెళ్ళాలి అని అనుకుంటుంది. మోమో అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను ఇప్పటి నుంచి ఇక్కడే ఉన్న డైరీ ఫామ్లో పనిచేయాలి అనుకుంటున్నా అని అంటాడు. ఇక్కడ నేను వర్క్ చేయడానికి సైకోనే హెల్ప్ చేస్తుంది, మీరు ఎటువంటి హెల్ప్ అయినా నన్ను అడగొచ్చు అని చెప్పి ఏలియన్ అంటాడు. ఇకపోతే మీ యూఎఫ్ఓ ఎలా పనిచేస్తుంది అని ఏలియన్ని ఒకరిని అడుగుతాడు. ఆ బాక్సింగ్ ఏలియన్ చెప్తుంది, కానీ మన ఒకరికి ఏమీ అర్థం కాదు. ఇక ఏలియన్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇక తెల్లారితే అందరూ కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. జీజీ వాళ్ళ పేరెంట్స్ని చూడడానికి వెళ్తారు. కట్ చేస్తే ఒకరు నేను మోమో మధ్య ఒక క్యూట్ మూమెంట్ని అయితే చూస్తాం. ఇంతలో జీజీ ఒక్కసారిగా అరుస్తాడు. జీజీ ప్రాబ్లం ఏమిటి అంటే తారు జీజీ బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మీ పేరెంట్స్ నార్మల్ అవుతారు అనుకుంటా అని జీజీతో అంటుంది మోమో. ఇది విని జీజీ అంటాడు, వాళ్ళు ఇక్కడ ఉండటమే బాగుంటుంది అని చెప్పి అంటాడు. జీజీకి ఏం ఫీలింగ్స్ లేనట్టు, వాళ్ళ పేరెంట్స్ అంటే కేర్ లేనట్టు ప్రవర్తిస్తాడు. హాస్పిటల్లో వాళ్ళ పేరెంట్స్ని చూడగానే ఏడుస్తాడు. కట్ చేస్తే అందరూ న్యూస్ చూస్తారు. ఇక్కడ అగ్నిపర్వతం పేలిన ఎవరికి ఏమీ కాలేదు అని, కీటో ఫ్యామిలీ అందరినీ పట్టుకున్నారు అని, కానీ వాళ్ళ హెడ్ మిస్ అయిపోయింది అని. కట్ చేస్తే పోలీసులు అడవిలో గాలిస్తూ ఉంటారు. అదే అడవిలో కీటో ఫ్యామిలీ హెడ్ దాకోవడం మనం చూస్తాం. తన చెయ్యి ఫైట్లో విరిగిపోతుంది. ఇక నాకే అంటుంది, నేను దాన్ని పెంచడానికి 200 సంవత్సరాలుగా బలులు ఇస్తున్నాను, పెంచింది ఎవరినో కాదు యత్వామ్ని అని తెలుస్తుంది. కోపంలో చెట్టు పీకి పడేస్తుంది. ఆ కోపంలో తన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. తను ఒక విధమైన మాన్స్టర్ ఏలియనా అనేది మనకు తెలియదు, కానీ మనకు చూపిస్తారు. నేను నిన్ను వదిలిపెట్టను మోమో అని నాకి అంటుంది. ఓపెన్ చేస్తే మోమో ఓకరుతో కలిసి స్కూల్కి వెళ్తుంది. వెళ్ళేదారిలో మిస్ అయాసే జీజీ ఎలా ఉన్నాడు అని ఓకరుని అడుగుతాడు. హయాసే రిచువల్ చేసి అతనిని నార్మల్ చేయొచ్చు అని, ఆ రిచువల్ చేయడానికి ఎవరు రెడీగా లేరు అని అంటుంది మోమో. ఇంతలో మోమో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వీళ్ళని వెనకాల నుంచి పట్టుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ని చూడగానే మోమోకి హ్యాపీగా అనిపిస్తుంది.
పైగా వాళ్ళు అగ్నిపర్వతం పేలిన చోట యుఎఫ్ఓ ఉందని న్యూస్ చెప్తుంది. క్లాస్లోకి వెళ్ళిపోతే ఐరాని చూస్తాం. పాపం ఐరా ఇంతకు ముందు చేసిన పని వల్ల తనతోటి ఎవరూ మాట్లాడడం లేదు. ఐరా చాలా ఫీల్ అవుతుంది. అదే మూమెంట్లో మోమో వచ్చి ఐరా భుజం మీద చేయి వేసి తీసుకువెళ్ళిపోతుంది. దీన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇకపోతే మీరు ఇద్దరూ మా ఇంటికి వస్తారా నాతో కలిసి పడుకోవడానికి, అండ్ ఇంకా జీజీ ఈవిల్గా మారకుండా ఉండటానికి అని మోమో అడుగుతుంది. అడగగానే ఓకరున్ ఐరా ఇద్దరూ కూడా సిగ్గుపడిపోతూ చివరికి కష్టతరంగా ఒప్పుకుంటారు. మోమోకి అయితే అర్థమవుతుంది ఐరాకి ఫ్రెండ్స్ ఎవరూ లేరని. ఇదంతా నీకు అనవసరం, ఇదంతా నేను చేసిన తప్పు వల్ల జరిగింది అని అంటుంది ఐరా. కట్ చేస్తే తారు మీద ఉన్న స్టిక్కర్స్ పవర్ అయితే అయిపోతుంది. తారు అయితే విడిపోతూ ఉంటాడు. మోమో, ఓకరున్ అండ్ ఐరా అయితే ఇంటికి వస్తారు. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఓకరున్ అండ్ జీజీ మంచి ఫ్రెండ్స్ అవుతారు. మోమో అండ్ ఐరా కూడా ఫ్రెండ్స్ అవుతారు, కానీ గొడవ పడుతూ ఉంటారు. ఇకపోతే సైకో ఓకరున్ని సోయా సాస్ అడుగుతుంది. ఓకరున్ ఇచ్చే మూమెంట్లో జీజీ హ్యాండ్ మీద ఒక డ్రాప్ పడుతుంది. వెంటనే ఈవిల్ ఐ బయటకు వస్తాడు. ఇక అంతే, హ్యాపీగా ఉన్న మూమెంట్ అంతా తారుమారు అయిపోతుంది. ఇక ఇంతే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.